ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది ఈ 3 మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చేస్తున్నారా? ఫస్ట్ మిస్టేక్, జ్వరం రాగానే పసిపిల్లలకు, చిన్నపిల్లలకు బాగా కప్పి ఉంచుతారు బట్టలు, బ్లాంకెట్స్. అది చేయకూడదు. మీరు లూజ్ కాటన్ బట్టలు వేయాలి. బాడీ నుండి హీట్ అనేది ఎవాపరేట్ అవ్వాలి. సో రెండవ మిస్టేక్, జ్వరం రాగానే చన్నీళ్ళతో స్నానం చేయిస్తుంటారు. చన్నీళ్ళతో స్నానం చేయించకూడదు. దానివల్ల పాపకు వణుకుడు వస్తుంది, షివరింగ్ వస్తుంది. తర్వాత స్కిన్ చల్లగా అవుతుంది, కానీ బాడీ లోపల టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే గోరువెచ్చని నీళ్ళతో టెపిడ్ స్పాంజింగ్ అంటాం. అంటే గోరువెచ్చనితో మీరు నుదుటి పైన, ఛాతి పైన, పొట్ట పైన తడిబట్ట వేస్తూ అది ఆరిపోగానే మరలా మారుస్తూ ఉండాలి. మూడో మిస్టేక్, జ్వరం రాగానే మీకు తెలిసిన జ్వరం మందు బ్రాండ్స్ చాలా ఉంటాయి. అది తెచ్చి మీకు నచ్చినంత వేస్తూ ఉంటారు. అది ఎంత సాధారణంగా ఉపయోగిస్తామో దానితో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆ బాటిల్ లేబుల్ చదివితే క్లియర్గా రాసి ఉంటుంది. ఎక్కువసార్లు వాడితే మీ పాప లివర్ డ్యామేజ్ అవుతుందని రాసి ఉంటుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు తగు మోతాదులో మీరు పారాసిటమాల్ ఇవ్వచ్చు. చివరిగా జ్వరం 2-3 రోజులు తగ్గకపోతే తప్పకుండా దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని మీరు సంప్రదించగలరు.